హలో మై డియర్ మామా బ్రోస్. ఈరోజు ఏంటిరా ఏడు సెల్ఫీ వీడియోతో వచ్చేసాడు అనుకుంటున్నారా? సెల్ఫీ వీడియో ఎందుకు వచ్చిందో తెలుసు కదా మామ బ్రో. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మీ దగ్గరికి సెల్ఫీ వీడియో వచ్చేసింది మామ బ్రో. ఈరోజు వెడ్నెస్డే రోజు కాబట్టి మీకు ఒక విషయం టాపిక్ చెప్తాను మామ బ్రో. అంతకంటే ముందు నేను ఇప్పుడు కూర్చొని చేస్తున్నాను మామ బ్రో. ఒకసారి నించొని చేశాను, నెక్స్ట్ వీక్కి కూర్చొని చేస్తాను, నించొని చేస్తాను, కొనుక్కొని చేస్తాను. అది ఏంటి బాబు అన్నావు? ఇంకోసారి అను. నించొని చేశాను, నెక్స్ట్ వీక్కి కూర్చొని చేస్తాను, నించొని చేస్తాను, కొనుక్కొని చేస్తాను. అది లేదు, కానీ మీకు ఒక విషయం మాత్రం చెప్పాను, ఖచ్చితంగా వచ్చేస్తాను. కానీ ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజు వెడ్నెస్డే. వెడ్నెస్డే అంటే తెలుగులో బుధవారం బ్రో. తెలుసులేరా, బుధవారాన్ని బుద్ధి లేని బుధవారంగా కన్సిడర్ చేసి ఎవరు నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు? ఈ రోజు ఒక బుద్ధి లేని విషయాన్ని ఉపయోగపడే, ఆ బుద్ధి లేని విషయం మనకి ఉపయోగపడేటట్టు మీకు ఒక సంగతి చెప్తాను మామ. ఇవన్నీ వద్దు, పాయింట్కి రా. ఈరోజు బుధవారం కదా, బి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బి వస్తుంది. బి అంటే బ్యూటిఫుల్ మామ బ్రో. అట్నా? బ్యూటిఫుల్ అనే పదాన్ని మనం ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే ఎలా, ఎవరికంటే ఎవరికి మనం చెప్పేస్తాం మామ బ్రో. అది మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే జంతువు అయి ఉండొచ్చు, లేకపోతే ఊరు ఉండొచ్చు, పేరు అయి ఉండొచ్చు, ఏదైనా మరీ నేను ఇంత ఎదవలా కనిపిస్తున్నానా బ్రో? దాన్ని మనం బ్యూటిఫుల్ అనే పదాన్ని ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిరోజు వాడుతూ ఉంటాం మామ బ్రో. ఆ విషయాన్ని ఏంటంటే మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తాను మామ బ్రో. ఇది ఎక్కడ జెండర్ కానీ దీని కానీ ఏ ఈక్వాలిటీ లేదు మామ బ్రో. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి, ఒక మనిషి వావ్ యు వెరీ బ్యూటిఫుల్ అంటాడు. అన్నీ ఉన్నవాడు వావ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటాడు. ఏమీ లేనివాడు అవసరం కోసం వావ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటాడు. ఇది అవసరం ఉన్నవాడు దేని గురించి అన్నాడు, అన్నీ ఉన్నవాడు దేని గురించి మాట్లాడాడు మీకు తెలిస్తే ఒక్కసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. అలాగే మీకు ఇంకో విషయం చెప్పబోతున్నాను, అదే చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇలాంటివి ఏమైనా తెలిసింటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. నేను ఈ కామెంట్ని నెక్స్ట్ బుద్ధి లేని బుధవారం రోజు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇంకా నేను వెళ్ళొస్తాను. బై బాయ్.